పేరు? ఆకుల సూరిబాబు అని నా పేరు. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆటో పరిస్థితి ఎలా ఉందన్న బయట? ఆటో పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉందని ఆటో వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఇంతకు ముందు ఆటో వేసినప్పుడు ఇంటికి ఒక 500, 550, 600 వరకు ఇచ్చేవాళ్ళం. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ బస్సు పెట్టడం వల్ల, ఈ పథకం పెట్టడం వల్ల ఇంట్లోని రోజుకి ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి, తల్లిదండ్రులతో గొడవలు అవుతున్నాయి, భార్యతో గొడవలు అవుతున్నాయి. ఈ బస్సులు పెట్టడం వల్ల సర్వీస్ అయితే సర్వీస్ ఏమి ఉండట్లేదు అసలు. చాలా ఆటో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము, రోడ్ల మీద ఖాళీగా ఉంటున్నాము. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఎవ్వరు సర్వీస్ కాదు కదా, బేరాలు కాదు కదా, ఏది రావట్లేదు అని. సరే, ఓకే. ఆటో ఫ్రీ బస్సులను కాకుండా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు? ప్రభుత్వం అయితే నేను ఓటైతే చంద్రబాబు నాయుడికే ఇష్టంగా చంద్రబాబు నాయుడికి ఓటేసాను అన్న నేను. మాకైతే ఏం న్యాయం చేయలేదు. మొత్తం అంతా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. అసలు ఏం చేయలేకపోతున్నారు అసలు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ అయితే అసలు బాగోలేదన్న అసలు. అది ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకున్నారు? అంటే మీ డ్రైవర్లకి అందరికీ కూడా, డ్రైవర్లకి నాతో కాకుండా ప్రతి అందరికీ మాకు ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే మాకు ఇబ్బంది లేకుండా చేస్తే చాలని మాకు. ఓకే. ఫ్రీ బస్ అనేది మరి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడేది కదా, అందుకనిసనే మరి దాన్ని. అవును, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మాకు పొట్ట కొట్టేశారు కదన్యా. ఓకే. ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టేశారు కదా, ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టేశారు కదా. అంటే ఇప్పుడు మరి బేరాలు అనేవి ఉన్నాయి కదా బయట, అంటే మీరు బేరాలు ఎక్కడ ఉన్నాయని? బేరాలు లేవు. ఓలా ఊబర్లు అంటే వాళ్ళు పొట్ట కొట్టేశారు సగం. ఓలా ఊబర్ పెట్టడం వల్ల వాళ్ళు పొట్ట కొట్టేశారు. ఇప్పుడు చదువు ఉన్నోడైతే ఓలా ఊబర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను చదువుకోలేదు, ఓలా ఊబర్లు ఎక్కడ పెట్టుకుంటాడు? టికెట్ సర్వీస్ చేసే బతకాలి నేను. ఓకే, అంతే. సో ఇప్పుడు టికెట్ సర్వీస్ మీద బేస్ అయ్యింది అంటారు వ్యాపారం? టికెట్ సర్వీస్ అంతా బేస్ అయింది. ఎప్పుడు టికెట్ సర్వీస్ అని, ఆటో వాళ్ళది అంటే టికెట్ సర్వీస్. ఓకే. రోజుకి ఎంత వస్తుంది అన్న? అంటే ఇంతకు ముందు రోజుకి ఒక 500 వచ్చేవని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బస్సు పెట్టడం వల్ల 500 కాదు కదా, 400, 300 కూడా రాలేకపోతుంది. 250 రూపాయలు ఆయిల్ కొట్టించేస్తే 150 రూపాయలు మిగిలింది. మొన్న అయితే 150 రూపాయలు మిగిలింది. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళతో గొడవలు. వాళ్ళకి తెలియదు కదన్నా బయట వ్యాపారం ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. ఇబ్బందులు పడింది మేము, ఇంట్లో గొడవలు ఆడుకుంది మేము. అదమాట మెయిన్ చంద్రబాబు నాయుడు కారణం మెయిన్. ఓకే. అంటే మీ గొడవలు అన్నిటి కూడా ఇప్పుడు ప్రభుత్వం కారణం అంట? ప్రభుత్వమే కారణం అని. వాళ్ళు పెట్టడం వల్లే కదన్నా. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళ పేరే చెప్తారు కదా. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇష్టపూర్వకంగా పెట్టారు ఆడవాళ్ళ కోసం అని. ఇబ్బంది పడింది ఎవరు పడుతున్నారు? ఆడవాళ్ళు పడట్లేదు కదా. మేము